గైస్ మొదటి రోజు టాక్సిక్ దురందర్ని తొక్కుకుంటూ పోతుందా అంటే తొక్కుకుంటూ కాదు ఏకంగా ఎగిరేసుకుని పోతుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్. గైస్ ఈరోజు వీడియోలో మనం ఏంటంటే దురందర్ పార్ట్ 2 డే 1 కలెక్షన్ ఎంత ఉండబోతుంది, అలాగే టాక్సిక్ డే 1 కలెక్షన్ ఎంత ఉండబోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, మన ఛానల్లో ఎక్కువగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎక్కువగా మాట్లాడుకుంటాం. బట్ ఏంటంటే ప్రజెంట్ పెద్ద సినిమాలు ఏమీ లేవు, మంచిగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏంటి లేవు కాబట్టి కొద్ది రోజులు హోల్డ్లో పెట్టడం జరిగింది. సో ఒకసారి ఈ 2 సినిమాలు రిలీజ్ అయితే మళ్ళీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కంటిన్యూగా ఉంటుంది. అండ్ వీడియోని చూస్తున్న వాళ్ళు కొద్దిగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే మీ ఒపీనియన్ ఏదో ఒకటి కామెంట్ బాక్స్లో పడేయండి. అండ్ ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, ఎందుకు భయానికి దురందర్ అంటే అంత కోపం అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. దురందర్ అంటే నాకేం కోపం లేదు, నేను పార్ట్ 1 చూశాను, నాకు నచ్చింది సినిమా. కాకపోతే నాకు దురందర్ టీంతో కానీ, దురందర్ హీరో కాదు డైరెక్టర్తో కానీ వీళ్ళ మీద ఏం కోపం లేదు. నాకున్న కోపం అంటే ఏంటంటే ఆ బాలీవుడ్ పిఆర్ మాఫియా మీద. ఎందుకంటే ఎప్పుడు సౌత్ ఇండస్ట్రీని తొక్కాలని చూస్తారో, ఎప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని చూస్తారో, అది ప్రాబ్లం అనమాట. ఏంటంటే అక్కడ ఇండస్ట్రీకి, నార్త్ ఇండస్ట్రీకి అక్కడున్న ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, క్రిటిక్స్ ఉన్నారో వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు. మన దరిద్రం ఏంటంటే మన ఇండస్ట్రీలో, మన సౌత్ ఇండస్ట్రీలో మన హీరోలను మనం సపోర్ట్ చేయకపోగా ఇంకా ఫ్యాన్ ముసుగులో ఏంటంటే మన హీరోలను మనమే ట్రోల్ చేస్తుంటాం. అదే అనమాట మనకున్న దరిద్రం. దురందర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, హిందుస్థాన్కి పైలే దుష్మన్ హిందుస్థానీ అని చెప్పి. అట్లా మన ఇండస్ట్రీకి ఫస్ట్ శత్రువులో మనమే. మనం మన హీరోలను సపోర్ట్ చేయకపోగా, మన ఇండస్ట్రీని మనం సపోర్ట్ చేయలేకపోగా ఏం చేస్తామంటే ఎక్స్ట్రా మీదకి ట్రోల్ చేస్తాం. కానీ అక్కడ వాళ్ళు అలా కాదు, వాళ్ళ ఇండస్ట్రీకి వాళ్ళు సపోర్ట్ చేయడానికి చూస్తారు. అండ్ అప్పుడు మన ఇండస్ట్రీని తొక్కాలని చూస్తుంటారు. అందుకే నాకు ఆ బాలీవుడ్ పిఆర్ మాఫియా అన్న, ఆ బాలీవుడ్ క్రిటిక్స్ అన్న, బాలీవుడ్ యూట్యూబర్స్ అన్న నచ్చదు. అక్కడ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు సౌత్ ఇండస్ట్రీకి బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఏది జెన్యూన్గా ఉంటే అది చెప్తారు. కానీ మన దగ్గర ఉన్నారు ఏంటంటే చాలా తక్కువ అనమాట. అసలు మన ఇండస్ట్రీకి సపోర్ట్ చేసే వాళ్ళు లేదు, పైకి ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో నాలాంటి వాళ్ళు ఇంకో 2-3 తగిలితే అప్పుడు బాలీవుడ్ మాఫియా ఏదైతే ఉంటారో, యూట్యూబర్స్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళకు కూడా గట్టిగా ఆన్సర్ దొరుకుతుంది. సో ఏంటంటే మాట్లాడుకుందాం. ఇప్పుడు దురందర్ March 19th రాబోతుంది. సో పార్ట్ 2, ప్రతిసారి దురందర్ పార్ట్ 2 అని చెప్పలేము. దురందర్ పార్ట్ 2 March 19th రాబోతుంది. టాక్సిక్ కూడా March 19th రాబోతుంది. 2 సినిమాలు కూడా ఈ ఇద్దరు హీరోలకు కూడా 1000 కోట్లు అందుకున్న తర్వాత వస్తున్నాయి. మనం మాట్లాడుకున్నట్టయితే KGF 2 కూడా ఆల్మోస్ట్ ఒక 1200 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత తీసుకొస్తున్న సినిమా టాక్సిక్. అండ్ రణ్వీర్ సింగ్ దాదాపుగా 1400 కోట్లను వసూలు చేసిన తర్వాత ఈ సినిమాను ఒక 4 నెలల వ్యవధిలో మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్లాష్కి అయితే సిద్ధం కావడం జరిగింది. బట్ ఏంటంటే దురందర్ పార్ట్ 2 మీద ఇంకా కొంచెం డౌట్ ఉంది, సినిమా కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుందా లేదా అదే. ఎందుకంటే షూటింగ్ ప్రాబ్లం ఉంది, ఇంకా కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదో గబగబా వాళ్ళు ముందు రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఏంటంటే ఈ 2 సినిమాలు రిలీజ్ అయిన రోజు, మొదటి రోజు ఎవరి సత్తా ఎంత ఉండబోతుంది, టాక్సిక్దే పై చేదో ఉండబోతుందా అంటే టాక్సిక్ వన్ సైడ్ వార్ ఉండబోతుంది. టాక్సిక్ది ఏ విధంగా అనేది మాట్లాడదాం. సో ఏంటంటే దురందర్ ఇంకా టాక్సిక్ ఈ 2 కూడా పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ కావడం జరుగుతుంది. మన ఇంతకుముందు దురందర్ పార్ట్ 1 అనేది పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయినప్పటికీ ఏంటంటే ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. కానీ ఎక్కువ ఏంటంటే దురందర్ పార్ట్ 2ని ఇండియా వైజ్గా అన్ని భాషల్లో డబ్ చేసి ఈ సినిమాని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు, బట్ అంత ప్లస్ పాయింట్ కూడా కాదు. ఎందుకు అంటే టాక్సిక్ సినిమాతో రావడం ఈ సినిమాకి మైనస్గా కలుస్తుంది. ఒకవేళ టాక్సిక్ సినిమా రాకుండా ఉంటే ఖచ్చితంగా దురందర్ వేరే లెవెల్ కలెక్షన్స్ అందుకునేది. సో ఇప్పుడున్న సినారియో ప్రకారం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడున్న సినారియో ప్రకారం దురందర్కి పార్ట్ 2కి డే 1 కలెక్షన్ ఎంత ఉండే అవకాశం ఉంది అన్ని లాంగ్వేజ్ల్లో, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో. అలాగే టాక్సిక్కి డే 1 కలెక్షన్ ఎంత ఉండే అవకాశం ఉంది అన్ని లాంగ్వేజ్లో, ఇంకా ఓవర్సీస్ మార్కెట్లో అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా దురందర్ పార్ట్ 2 మన వాడుక భాష తెలుగు నుంచే స్టార్ట్ చేద్దాం. సో దురందర్ పార్ట్ 2 అనేది తెలుగులో మహా అంటే 10 కోట్లు వసూలు చేయగలదు. ఎందుకంటే జియో స్టూడియోసే దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్ తీసుకుందామని ట్రై చేసింది, బట్ ఏంటంటే తీసుకోకపోవడమే బెస్ట్ నాగవంశీ. ఎందుకంటే కలెక్షన్స్ వస్తాయి కానీ ఎంత మీరు డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని ఎంత పెట్టి తీసుకుంటారో, ఎంత వస్తాయో తెలియదు కాబట్టి తీసుకోకపోవడమే బెస్ట్గా. ఏంటంటే వాళ్ళు జియో స్టూడియోస్ వాళ్ళే డిస్ట్రిబ్యూటర్ చేయనున్నారు తెలుగులో. అయితే తెలుగులో దురందర్ పార్ట్ 2కి డే 1 10 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అంతకంటే వచ్చే అవకాశం లేదు, 10 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఆ డే 1 తర్వాత డే 2, డే 3 ఏమన్నా సినిమా మంచి మళ్ళీ పాజిటివ్ టాక్ వస్తే పార్ట్ 1 లాగే ఆ తర్వాత పెరిగే అవకాశం ఉంది. కానీ డే 1 అయితే 10 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అలాగే హిందీ మార్కెట్ నుంచి, ముందు దురందర్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత టాక్సిక్ గురించి మాట్లాడుకుందాం. హిందీ మార్కెట్ నుంచి దురందర్కి మినిమం 50 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఏంటి బ్రో, ఆ సినిమా ఆదివారం రోజు 55 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది కదా, ఇప్పుడు 50 కోట్లే అంటున్నాం అంటే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సినిమా సింగిల్గా వస్తే సినిమా మొదటి రోజు ఈజీగా హిందీ నెట్ కలెక్షన్ 70-80 కోట్ల వరకు వసూలు చేసేది సింగిల్గా వస్తే. కాకపోతే అపోజిట్లో టాక్సిక్ ఉంది కాబట్టి ఈ సినిమా మొదటి రోజు హిందీ మార్కెట్లో 50 కోట్ల రూపాయలను వసూలు చేయగలదు.
ఇప్పుడున్న సినారియో ప్రకారం. అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే స్క్రీన్స్ 40/60 ఉంది ఇప్పుడు. టాక్సిక్కి 40 అంటున్నారు, దురందర్కి 60 అంటున్నారు. ఒకవేళ 50-50 వస్తే ఈ సినారియో ఇంకా మారే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడున్న లెక్కల ప్రకారం, ఇప్పుడున్న సినారియో ప్రకారం దురందర్ పార్ట్ 2 అనేది మొదటి రోజు హిందీ మార్కెట్లో 50 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే తమిళ్, కన్నడ, మలయాళం ఈ 3 భాషల్లో కలిపి నాకు తెలిసి కన్నడ లాంగ్వేజ్లో కానీ, మలయాళంలో కానీ, తమిళ్లో కానీ దురందర్కి ఎక్కువ స్క్రీన్స్ దొరికే అవకాశం లేదు. మహా అంటే ఒక 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. 10 కోట్ల రూపాయలు కూడా చాలా ఎక్కువ. బట్ ఏంటంటే 10 కోట్ల రూపాయలు వేసుకుందాం, ఈ 3 లాంగ్వేజ్ నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనము తెలుగు నుంచి దురందర్ పార్ట్ 2కి 10 కోట్ల రూపాయలు, హిందీ నుంచి 50 కోట్ల రూపాయలు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 3 భాషల నుంచి 10 కోట్ల రూపాయలు అంటే సినిమా డే 1 నెట్ కలెక్షన్ వచ్చేసి ఇండియాలో 70 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. దీనికి గ్రాస్ రూపంలో యాడ్ చేసినట్టయితే 18% ట్యాక్స్ యాడ్ అవుతుంది కాబట్టి దాదాపుగా 83 కోట్ల రూపాయలని గ్రాస్ రూపంలో మొదటి రోజు ఈ సినిమా ఇండియాలో వసూలు చేస్తుంది. అండ్ ఓవర్సీస్ మార్కెట్లో ఏంటంటే ఈ సినిమాకి ఆల్రెడీ దెబ్బుంది. పార్ట్ 1 సినిమా అనేది ఆల్రెడీ అరబ్ కంట్రీస్లో ఓవరాల్గా 5 కంట్రీస్లో అనుకుంటా 5-6 కంట్రీస్లో ఈ సినిమాని పార్ట్ 1 కూడా బ్యాన్ చేశారు. అండ్ ఇప్పుడు పార్ట్ 2 కూడా ఆల్మోస్ట్ అదే రిపీట్ అవుతుంది, పార్ట్ 2 కూడా బ్యాన్ అవుతుంది. కాబట్టి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మహా అంటే మొదటి రోజు 20 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. దురందర్ పార్ట్ అనేది మొదటి రోజు ఓవర్సీస్ మార్కెట్లో కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. లాంగ్ రన్లో 260 కోట్ల రూపాయలు ఏమో వసూలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు సినారియో ప్రకారం మనం మాట్లాడుకున్నట్టయితే దురందర్ పార్ట్ 2 అనేది డే 1 ఓవర్సీస్ మార్కెట్ నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 83 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఒక 20 కోట్ల రూపాయలు అనుకుంటే కూడా దురందర్ పార్ట్ 2 అనేది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 103 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. 103 కోట్ల రూపాయలు అంటే మొదటి రోజు 100 కోట్ల మార్కును అయితే టచ్ చేస్తుంది. ఈ సినారియో ప్రకారమైనా సరే ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ బాక్స్ ఆఫీస్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. అప్పుడు కొంచెం తేడా తెలుస్తుంది ఈజీగా మనకు. అండ్ తెలుగులో డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని ఎవరు తీసుకుంటారు అనేది కూడా మనకు కన్ఫర్మ్గా తెలియాలి. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే జియో స్టూడియోస్ వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళైనా కాదా ఎవరు అనేది కూడా తెలియాలి. సో ఓవరాల్గా ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం అయితే దురందర్ పార్ట్ 1 డే 1 కలెక్షన్ ఉండబోతుంది 103 కోట్లు. అంటే 100 కోట్ల నుంచి 110 కోట్లు 15 కోట్లు ఆ మధ్యలో అనుకోండి, 100 కోట్లు అయితే టచ్ చేస్తుంది దురందర్ పార్ట్ 2 డే 1 కలెక్షన్. ఇప్పుడు టాక్సిక్ గురించి మాట్లాడుకుందాం. సో టాక్సిక్ మన వాడుక భాష ముందుగా తెలుగులో ఈ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని దిల్ రాజు గారు తీసుకోవడం అది మంచి ప్లస్ పాయింట్. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఎక్కువ స్క్రీన్స్ ఆయన చేతుల్లోనే ఉంటాయి, మ్యాక్సిమం ఆయన చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి 60-70% స్క్రీన్స్ అన్ని టాక్సిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మధ్యలో తెలుగు సినిమాలు కూడా ఏమీ లేవనుకుంటా, మ్యాక్సిమం అయితే టాక్సిక్ వచ్చే అవకాశమే ఉంది, దిల్ రాజు గారి చేతిలోనే ఉంటుంది. కాబట్టి 60-70% అంటే ఈజీగా మొదటి రోజు తెలుగులో ఈ సినిమా 35 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుంది. ఎందుకంటే కేజీఎఫ్ 2 తర్వాత యష్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కన్నడతో పాటు తెలుగులో కూడా నార్త్ మార్కెట్లో కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో తెలుగు మార్కెట్లో కూడా మొదటి రోజు ఈజీగా టాక్సిక్కి 35 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. సాధ్యమేనా అని మీరు అనుకోవచ్చు, సాధ్యమే. ఎందుకంటే కేజీఎఫ్ 2 సినిమాకి దాదాపుగా మొదటి రోజు తెలుగులో 27 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది కేజీఎఫ్ 2 అనేది. సో టాక్సిక్ ఈజీగా 35 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిందీ మార్కెట్లో ఈ సినిమా 40 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది ఈజీగా. అదేంటి దురందర్ పార్ట్ 2 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది, టాక్సిక్ 40 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అంటే వసూలు చేస్తుంది. ఎందుకంటే మీరు నమ్ముతారని మొదలు యష్కు ఇప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది నార్త్ మార్కెట్లో పెరిగిపోయింది, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది నార్త్ మార్కెట్లో కేజీఎఫ్ 2 తర్వాత. సో ఈజీగా ఏంటంటే ఇంకా మనకు నార్త్ మార్కెట్లో కూడా మినిమం 40% స్క్రీన్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఈజీగా 40 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది హిందీ మార్కెట్లో. సినిమా ట్రైలర్ వస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడున్న సినారియో ప్రకారం మొదటి రోజు 40 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యష్ ఓన్ లాంగ్వేజ్ అయిన కన్నడ మార్కెట్లో ఈ సినిమా 30 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. అదేంటి తెలుగులో 35 కోట్ల రూపాయలు, కన్నడలో 30 కోట్ల రూపాయలు అంటే మీరు చూసుకోండి, కావాలంటే రాసి పెట్టుకోండి. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు కన్నడ మార్కెట్ కంటే కూడా తెలుగు మార్కెట్లో కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఇది మీరు రాసి పెట్టుకోండి, మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, కావాలంటే చూడండి. కన్నడ మార్కెట్ కంటే కూడా తెలుగు మార్కెట్లో మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి టాక్సిక్కి. కానీ ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం మ్యాక్సిమం కన్నడ మార్కెట్ నుంచి 30 కోట్ల రూపాయలు, తెలుగు మార్కెట్ నుంచి 35 కోట్ల రూపాయలు, హిందీ మార్కెట్ నుంచి 40 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మలయాళం, తమిళ మార్కెట్ నుంచి ఒక 10 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా తెలుగు 35, హిందీ 40, కన్నడ 30, తమిళ మలయాళం ఒక 10 కోట్ల రూపాయలు అనుకుంటే ఓవరాల్గా డే 1 టాక్సిక్ నెట్ కలెక్షన్ వచ్చేసి 115 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే నెట్ కలెక్షన్స్లోనే ఈ సినిమా 115 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఈ సినిమా 135 కోట్ల రూపాయలని మొదటి రోజు ఇండియాలో వసూలు చేస్తుంది. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం.
ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా మొదటి రోజు ఈజీగా 40 కోట్ల వరకు వసూలు చేస్తుంది. ఓవర్సీస్ మార్కెట్లో అంటే ఇండియా నుంచి గ్రాస్ కలెక్షన్ రూపంలో 135 కోట్ల రూపాయలు అండ్ ఓవర్సీస్ మార్కెట్ నుంచి 40 కోట్ల రూపాయలు. అంటే ఓవర్గా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల రూపాయలని వసూలు చేస్తుంది. మొదటి రోజు టాక్సిక్ 175 కోట్ల రూపాయలు. దురంధర్ మనకు 100 కోట్ల నుంచి 115 కోట్ల మధ్యలో వసూలు చేస్తే మనకు టాక్సిక్ వచ్చేసి 175 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే సత్తా ఉంది ప్రపంచవ్యాప్తంగా. అయిపోయిందా? కాలేదు. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఓవర్సీస్ మార్కెట్ గురించి అన్నాను. ఓవర్సీస్ మార్కెట్లో ఇండియన్ లాంగ్వేజ్ గురించి మాత్రమే నేను చెప్పడం జరిగింది. ఇంకా ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన రైట్స్ని ఇంకా ఎవరు తీసుకోలేదు. అది వార్నర్ బ్రదర్ తీసుకుంటారా లేకపోతే 21st స్టూడియోస్ వాళ్ళు తీసుకుంటారా తెలియదు. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు తీసుకున్నా దీన్ని హాలీవుడ్లో చాలా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. హాలీవుడ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి సినిమా మళ్ళీ ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఓన్లీ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచే మినిమం ఒక 20-25 కోట్ల రూపాయలు వసూలు చేసినా కానీ టాక్సిక్ మొదటి రోజు ఖచ్చితంగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. అంటే 50లో 50% దురంధర్ ఓపెన్ చేస్తే 100% మనకు టాక్సిక్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. తెలుగు మార్కెట్ అంటే మన ఇండియన్ మార్కెట్ నుంచి 135 కోట్ల గ్రాస్ కలెక్షన్, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్ నుంచే 40 కోట్ల రూపాయలు. ఎందుకంటున్నానంటే KGF 2 సినిమా ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్ నుంచే దాదాపుగా 30 కోట్లకు పైగా వసూలు చేసింది ఓవర్సీస్ మార్కెట్లో, ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్ నుంచే. ఇప్పుడు ఈ సినిమాని టాక్సిక్ సినిమాని మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈజీగా ఒక 200 కోట్ల వరకు వసూలు చేసే సత్తా ఉంది. అండ్ ఇంకో చాలామందికి డౌట్ రావచ్చు, బ్రో KGF అంటే పార్ట్ 1 మూవీ, తర్వాత KGF 2కి ఆ రేంజ్ హైప్ ఉంది కాబట్టి ఆ రేంజ్ కలెక్షన్స్ రావడం జరిగింది అని మనం అనుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ హీరో స్టార్డమ్ అనేది ఒకసారి పెరిగిన తర్వాత ఆ హీరో స్టార్డమ్ తగ్గట్టు ఆ సినిమా కలెక్షన్స్ కూడా పెరగడం జరుగుతుంది. సినిమా డైరెక్టర్ని బట్టి, సినిమా టీజర్ని బట్టి, సినిమా ట్రైలర్ని బట్టి, సినిమా పొటెన్షియల్ని బట్టి, సినిమాలో హీరో క్యారెక్టర్ని బట్టి ఖచ్చితంగా పెరుగుతుంది. టీజర్కి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలుసు కాబట్టి సినిమా మొదటి రోజు ఈజీగా 200 కోట్ల వరకు టచ్ చేసే అవకాశం ఉంది. సరే మరీ ఎక్కువ చెప్పుకుంటున్నాం అనుకుంటే 170 కోట్ల వరకు అయితే ఈజీగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో 170 నుంచి 200 కోట్ల వరకు ట్రైలర్ వచ్చిన తర్వాత అసలైన మజా అనేది మనకు అర్థమవుతుంది. అంటే 2 సినిమాలకు సంబంధించి అండ్ దురంధర్ పార్ట్ 2కి సంబంధించిన ట్రైలర్ మనకు మార్చ్ 1st వీక్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ ట్రైలర్ వచ్చినాక ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి టాక్సిక్ సంబంధించిన ట్రైలర్ వస్తుంది. సో అప్పుడు మళ్ళీ ఒకసారి బాక్స్ ఆఫీస్ ప్రెడిక్షన్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం దురంధర్ పార్ట్ 2 మొదటి రోజు 100 కోట్ల నుంచి 120 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే టాక్సిక్ 175 కోట్ల రూపాయలకు పైగా 175 కోట్ల పైన వసూలు చేసే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మొదటి రోజు పై చేయి టాక్సిక్ సీగా ఉండబోతుంది. ఇక రెండో రోజు నుంచి ఎలా ఉంటుందంటే ఏ సినిమాకి 2 పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీకు అర్థం కావచ్చు ఏంటంటే మొదటి రోజు ఏ సినిమా అయినా సరే కలెక్షన్స్ అంటే సినిమాతో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే సినిమా చూసి అప్పటికే అందరూ బుక్ చేసుకుంటారు, ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కాబట్టి డే 1 కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా 2 సినిమాలకు అద్భుతంగా ఉంటాయి. డే 2 నుంచి సినిమాకి సంబంధించిన టాక్ బట్టి దురంధర్ పార్ట్ 2కి ఎక్కువ టాక్ వస్తే ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి, టాక్సిక్ ఎక్కువ మంచి టాక్ వస్తే ఆ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. కానీ మొదటి రోజు మాత్రం పై చేయి టాక్సిక్గా ఉండబోతుంది అనమాట. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటని ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అలాగే మీరు లైక్ చేయండి, లైక్ చేస్తే వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.